Hello everyone, welcome back to my channel. Okay, Sujita. Hi guys, welcome to my home. I'm Tanvi. Today I'm gonna share my childhood pics and my toys. Let's start. See, this is my 5 months photo. How cute I am. Now let's go. చూడండి ఇది నా చైల్డ్. ఇప్పుడు మన టాయ్స్ అండ్ చైల్డ్హుడ్ పిక్స్. ఇది నా రూమ్. చూడండి ఎన్నో టాయ్స్, ఎన్నో బుక్స్ ఉంటాయి. టెడ్డీ బేర్ కలెక్షన్ చూపిస్తా. ఈ టెడ్డీ బేర్స్ లో నాకు ఇష్టమైనది ఏదంటే ఈ టెడ్డీ బేరే. ఇది నేను నిద్రపోయేటప్పుడు దాని పక్కన పెట్టుకొని పండుకుంటా. అందుకోసమే నాకు ఈ టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. ఇది నాకు సెకండ్ మోస్ట్ ఇష్టం, ఎందుకంటే మా డాడీ గిఫ్ట్ గా చిల్డ్రన్స్ డేకి ఇచ్చినాడు. మా నాన్న నాకు ఇష్టం కాబట్టి నాకు కూడా ఈ టెడ్డీ బేర్ ఇష్టం. ఈ క్రీమ్ కలర్ టెడ్డీ బేర్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది మా నాన్న అమ్మ 6th బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చినారు. వెనకాల ఉండే పింక్ టెడ్డీ బేర్ ఇది నాకు మా అమ్మ పింక్ కలర్ ఇష్టమని నాకు తెచ్చిచ్చింది. లవ్ యూ సో మచ్ మమ్మీ. ఇప్పుడు మనము ఈ బొమ్మకి వెళ్తాం. ఈ బొమ్మ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది మా తాతయ్య గిఫ్ట్ గా ఇచ్చినారు. ఈ టెడ్డీ బేర్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఇది మా నానమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది నార్మల్ కుక్క లాగానే ఉంటుంది, కానీ నచ్చలేదు, తినలేదు, ఏం చెయ్యదు. ఇది మా అమ్మమ్మ ఇచ్చింది నా బర్త్డే గిఫ్ట్ గా. ఇది మా అమ్మ సుజిత అర్పించింది. ఎందుకు నచ్చిందంటే ఇది నాకు ముందరుండే చిన్ని ఫ్లఫీగా ఉంది చూడు, అది నాకు నచ్చింది. ఇట్లా 2 ర్యాక్స్ ఉంటాయి పర్స్ ఓపెన్ చేసినాక. అట్లా ఇక్కడ ఒక టవర్ ఉంది, ఫ్లఫీ పాంపామ్ ఉంది, దానికే ఇది నాకు ఇష్టమైంది. ఎంత బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అత్త, ది గిఫ్ట్ ఫర్ మై బర్త్డే. వీడియో అంతా కంటిన్యూగా చూడండి. ఇప్పుడు టెడ్డీ బేర్ కలెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం పజిల్ కలెక్షన్ కి పోతాం. ఇది ఇండియా మ్యాప్ పజిల్ చూస్తున్నారా, ఇది మా ఇండియా మ్యాప్ పజిల్. ఇట్లా పీసెస్ ఉంటాయి, మనం దాన్ని ఫిట్ చేసుకుంటా ఉండాల. ఈ గిఫ్ట్ నాకు మా అమ్మ ఇచ్చింది. ఇప్పుడు ఇంకో పజిల్ ఉంది, ఆ పజిల్ కూడా ఇండియా మ్యాప్ దే. వాళ్ళే స్టేట్స్ ఫిట్ చేసేసి ఉంటారు, మనం జస్ట్ స్టేట్స్ ని పెడితే అవుతుంది. ఇండియా మ్యాప్ అవుతుంది. చూడండి ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి స్టేట్స్ ఉంటాయి, మనం వాటిని ఇట్లా ఫిట్ చేయాల. ప్లేసెస్ గురించి లైక్ తాజ్ మహల్, గోల్డెన్ టెంపుల్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, హంపి అట్లుంటాయి. మనము
మీకు నార్మల్ పజిల్ తెలుసా, అట్లనే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉండే పజిల్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు బోర్డ్ గేమ్స్ కి వెళ్తాం. నా దగ్గర 4 బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. ఒక 1 by 1 చూపిస్తా ఉంటా. ఫస్ట్ బోర్డ్ గేమ్. ఇప్పుడు నా దగ్గర ఉండే పజిల్ గేమ్స్ అన్ని అయిపోయినాయి. బోర్డ్ గేమ్స్ కి వెళ్తాం. నా దగ్గర 4 బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడాల. ఇది క్యాండీ ల్యాండ్. చూడండి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఆడాలంటే, దీంట్లో ఒక బోర్డు ఉంటుంది. దానికి మేము టేప్ వేస్తున్నాము. చూస్తే ఇట్లా ఉంటుంది గేమ్. చూడండి, కలర్ఫుల్ పార్ట్ ఉంటుంది కదా. ఇక్కడ కార్డ్స్ ఉంటాయి. చూడండి కార్డ్స్. స్నో ఫ్లేక్ వస్తే ఇక్కడ ఉండే స్నో ఫ్లేక్ దగ్గర పోవాల. ఇట్లా బొమ్మలు ఉంటాయి. ఒక ఫస్ట్ పర్సన్ ఈ స్టార్ట్ లో ఉంటాడు. ఆ పర్సన్ ఈ కార్డ్ తీస్తాడు. మనకి స్నో ఫ్లేక్ వచ్చింది. ఆ స్నో ఫ్లేక్ స్టార్ట్ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోతారు. డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. సెకండ్ పర్సన్ ఇంకో కార్డు తీసుకుంటారు. అప్పుడు గ్రీన్ వచ్చింది. ఆ పర్సన్ వచ్చి ఇక్కడ వెళ్తాడు. ఒకవేళ అదే పర్సన్ కి ఈ క్యాండీ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేయాల. ఫైనల్ గా మనం ఇక్కడ రీచ్ అయినామంటే మనం విన్ అయిపోయినట్లు. ఇది నా వన్ ఆఫ్ ద బోర్డ్ గేమ్. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తా. అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉండే గేమ్ హౌసీ. అందరికి తెలిసిండే గేమ్. ఒకసారి ఎట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చినానో చూడండి. ఇది అందరికి తెలిసిండొచ్చు, కానీ కొన్ని మందికి తెలియదు కాబట్టి ఒకసారి ఇంట్రొడక్షన్ ఇస్తా. దీని పేరే హౌసీ. ఈ గేమ్ కి ఇంట్రొడక్షన్ ఇస్తానా, జాగ్రత్తగా చూడండి. ప్రతి పార్టిసిపెంట్ కి ఇట్లాంటి కార్డ్ వస్తుంది. అన్ని పార్టిసిపెంట్స్ కి అయినాక ఒక అడ్మిన్ ఉంటాడు. అడ్మిన్ ఏం చేస్తారంటే ఈ బాక్స్ నుంచి ఒక్కొక్క కాయిన్ ఇట్లా ఎత్తుకొని ఇట్లా అలర్ట్ చేస్తా ఉంటాడు. అలర్ట్ చేసినప్పుడు మీకు ఆ నెంబర్ ఉండింటే ఇట్లా మర్చేయాల. ఇట్లా ఫస్ట్ రో అయ్యిందంటే ఫస్ట్ రో అని చెప్పాల. ఫస్ట్ 5 అయ్యిందంటే ఫస్ట్ 5 అని చెప్పి అనల్లా. సెకండ్ రో అయ్యిందంటే సెకండ్ రో అనల్లా. థర్డ్ రో అయ్యిందంటే థర్డ్ రో అనల్లా. అంతా అయిపోయిందంటే ఇట్లా మూసి హౌసీ అని చెప్పేయాల. వాళ్ళే గేమ్ కి విన్నర్. ఈ గేమ్ హౌసీ. ఇప్పుడు స్క్రాబుల్ తీసుకుంటాం. స్క్రాబుల్ ఎలా ఆడాలంటే, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో మనము ఇట్లా ఓపెన్ చేసుకొని సెంటర్ లో పెట్టుకుంటాము. 4 ప్లేయర్స్ ఉంటారు. 4 ప్లేయర్స్ కి ఇట్లాంటిది వస్తుంది. ఒక బ్యాగ్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ కింద లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటాయి కదా. అది ఏంటంటే లెటర్స్, అవి లెటర్స్ ఏమున్నాయి అని చెప్పి అది. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక ప్లేయర్ ఎత్తుకొని ఇట్లా బ్యాగ్ నుంచి పెట్టుకొని 8 కాయిన్స్ ఫిల్ చేసుకుంటారు. మీరెంత పెద్దది ఉంటే ఎన్ని కాయిన్స్ ఫిట్ అవుతాయో అన్ని కాయిన్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని వర్క్ చేస్తారు దాని కింద ఒక పాయింట్ ఉంటుంది కదా. వర్క్ చేసినప్పుడు కూడా ఈ స్టార్ కానీ అవ్వాల. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నా దగ్గర ఒక బ్లాంక్ టైల్ ఉంది. ఆ బ్లాంక్ టైల్ ఏంటంటే ఏ లెటర్ కన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది బి, ఇక్కడ ఏ పెట్టి ఇక్కడ అది ఆ స్టార్ ని కవర్ చేస్తుంది.
BAL అని పెట్టుకుంటాము. అప్పుడు ఇది L అనుకోవాలా, L అనల్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇట్లా వర్డ్ చేయొచ్చు, BALతో ఏదైనా వర్డ్ చేయొచ్చు. అది అయిపోగానే ఇప్పుడు మనం 3 పెట్టినాం కదా, 3 ఎత్తుకుంటాము. బ్యాక్ నుంచి 3 ఎత్తుకోవాలా, ఇట్లా పెట్టుకునేయాల. అట్లా పెట్టుకునేసినాక మళ్ళా ఇంకో పర్సన్కి అలా అట్లా 98 ఉంటాయి, దీంట్లో 100 ఉంటాయి. ఇట్లా బ్లాక్సెస్. అట్లా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఈచ్ పర్సన్కి ఎన్ని వచ్చింది అని చెప్పి పాయింట్స్ రాసుకునేయాలి. అంతా అయినాక ఫైనల్గా ఎవరు ఎక్కువ పాయింట్స్ వర్డ్ చేసినారు దాని నుంచి పాయింట్స్ చూసుకొని వాళ్ళే ఫైనల్ విన్నర్. ఇంకా లాస్ట్ బోర్డ్ గేమ్ మొనాప్లాయ్. మొనాప్లాయ్ బిజినెస్ లాంటిదే కానీ బిజినెస్ కాదు. సెల్లింగ్ అండ్ బయింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లుంటుంది గేమ్. 2 గేమ్స్ 2 at a time ఆడచ్చు. ఇది గేమ్ ఎట్లా ఆడాలా అని చెప్పి ఈ బుక్ ఉంటుంది. ఇది బోర్డు. ఇది ఒకదానికి ఆడతారు, ఇది ఒకదానికి ఆడతారు. ఇది కాయిన్స్. ఇది రోమ్లో. ఇప్పుడు మనము ఇక్కడ డైస్ వేసినాం. 2 డైస్ వేసుకొని ఇట్లా సిటీస్, ఇట్లా స్టేషన్లు, ఇట్లా సిటీస్ ఉంటాయి. ఇవే నా దగ్గర ఉండే 4 గేమ్స్. నేను చూపించబోయేది పేస్టల్ జ్యువెలరీ. పేస్టల్ జ్యువెలరీ ఎట్లా అంటే దానికి వాళ్ళే ఒక వైర్ ఇచ్చింటాడు. ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్రాస్లెట్ చేయొచ్చు. మనము ఎట్లా చేయాలంటే దాంట్లో ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో చూసి చేయాలి. అది ఎట్లుంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇట్లుంటుంది. సంథింగ్ లైక్ దిస్ ఉంటుంది. అదే ఓపెన్ చేసినామంటే వాళ్ళే ఒక వైర్ ఇచ్చినారు, వాళ్ళే ఒకటి ఇచ్చినారు. నేను యాక్చువల్లీ ఒకటి చేసిందని చూడచ్చు. ఇప్పుడు ఒకటి బ్రాస్లెట్, ఒకటి ఇయర్ రింగ్ చేస్తే ఇప్పుడు ఒక వైర్ ఇచ్చింటారు. వాళ్ళు బీట్స్ లాంటివి కొన్ని ఇస్తారు. ఇట్లాంటివి నేను అన్ని బీట్స్ ఆర్డర్గా ఇట్లా వేసింటి. ఎగ్జాంపుల్ కోసము నేను ఇట్లా వేసి బ్రాస్లెట్, ఒక ఇయర్ రింగ్ చేస్తే దాంట్లో ఒక బుక్ ఉంటుంది. ఇట్లుంటుంది. ఆ బుక్ ఏం చెప్తుందంటే నెక్లెస్ ఎట్లా చేస్తారు, ఇయర్ రింగ్ ఎట్లా చేస్తారు, బ్రాస్లెట్ ఎట్లా చేస్తారు అని ఉంటుంది. ఇప్పుడు నా గేమ్స్ అన్ని చూసేస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని గేమ్స్ చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా నుంచి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.